నవయుగ ఆఫ్ఘాన్స్పై క్రిమినల్ చర్యలు ఆలోచనలు రాష్ట్ర సర్కారు. సుందిళ్ళ అన్నారం బ్యారేజీలకు మరమ్మతులు చేయాలంటూ ఇప్పటికే నోటీసులు. తొలిసారి స్పందించకుంటే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ రియాక్ట్ కాని కంపెనీలు రిప్లై కోసం ఎదురు చూస్తున్న సర్కార్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని నిర్ణయం. అయితే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యింది కదా, దానికోసం రిపేర్ చేయమని చెప్పేసి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందిస్తలేదు. నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకు మరమ్మతులు 3 బ్యారేజీలు అటెండ్ అయినాయి. అయితే మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ కంపెనీలు ముందుకు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నది. బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతుల బాధ్యత వారిదే అని ప్రభుత్వం గట్టిగా చెబుతుండగా ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు నిర్మాణ సమయంలో జరిగిన లోపాల వల్లే బ్యారేజ్ దెబ్బతిన్నదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. అయితే ప్రభుత్వము ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి, రిపేర్ చేయవచ్చు కదా అంటే ఏ కంపెనీలు అయితే దాన్ని చేపట్టినాయో, ప్రారంభం వర్క్ చేసినాయో ఆ కంపెనీలు రిపేర్ చేయాలని చెప్పేసి చేస్తారు అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆ మధ్యలో ఇష్యూ పెద్దగా అయ్యేసరికి మళ్ళీ మధ్యలోకి ఇప్పుడు స్పందిస్తలేరు. అంటే ఎందుకు స్పందిస్తలేరంటే వీళ్ళు గత ప్రభుత్వానికి విపరీతంగా దోషి పెట్టి ఉంటారు. మళ్ళీ మేము రిపేర్ల పేరిట మేము ఖర్చు ఎక్కడ పెట్టుకోము, దాన్ని ఎవరు భరిస్తారని చెప్పేసి ఆలోచనలా కంపెనీలు ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏం దోసుకోకుంటే మంచి న్యాయంగా చేసి ఉంటే వాళ్ళు వచ్చి పని చేద్దరు. మీరు వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేస్తే వాళ్ళు నాసిరకం పనులు చేసిరు కాబట్టి ఆ మొత్తం పర్రెలు బట్టి కుంగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయాలంటే కష్టము. ఇక మళ్ళీ డబ్బులు రిపేర్కు మళ్ళీ అడిషనల్గా ఏమైనా కేటాయిస్తే చేస్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పాపం ఇది. రిపేర్ చేపిద్దామని ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తున్నది కానీ మరి ఆ కంపెనీలు ముందుకు వస్తలేవు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వస్తలేవు. లాస్ట్కి బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి ఇటువంటి కంపెనీలని.